అంటే ఎవ్రీ మూవీ కూడా ఎమోషన్స్ ఎంత ఇంపార్టెంట్, బ్యాక్ డ్రాప్స్ ఇప్పుడు అంత ఇంపార్టెన్స్ అవుతుంది. మనం ఏ బ్యాక్ డ్రాప్లో కథ చెప్తున్నాం అనేది ఒక కొత్త ఫీల్ని, ఎషన్స్ని ఆడియన్స్కి అందిస్తుంది. డాకు మహారాజ్కి వచ్చేసరికల్లా మాకు ఎందుకో తెలియకుండా ఒక షోలే కనిపిస్తుంది సార్. అంటే మాకు ఈ గెటప్లు, గుర్రాలు అనగానే మాకు మేజర్ ఇంపాక్ట్ షోలే ఎవరికైనా సరే. ఈ డాకుస్ వీళ్ళంతా ఉండే ఏరియా మీకేమన్నా షోలే ఇంపాక్ట్ ఉందా? షోలే కాదు కానీ నాకు మ్యాడ్ మ్యాక్స్ బాగా ఇష్టమైన సినిమా. మ్యాడ్ మ్యాక్స్ మీరు ఇందాక అన్న ప్రశ్న ఒకటి కరెక్ట్. ఇప్పుడున్న జనానికి ఓటీటీలు రూల్ చేస్తున్న టైంలో ఏదో ఒక వరల్డ్ మనం పట్టుకోకపోతే, నువ్వు ఏదైనా చెప్పు కదా, బట్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, వెరీ ఇంపార్టెంట్. విజువల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవ్వకపోతే థియేటర్ రావట్లా. వచ్చిన వాడు రెండో వాడికి చెప్పట్లా. సో ఫస్ట్ వాడు థియేటర్కి వాడు ఫ్యామిలీతో పాటు ఇప్పుడున్న టికెట్లు ప్రైసులకి, మల్టీప్లెక్స్లు భరించే ప్రైసులకి, ఓ పాప్కార్న్ రేట్లు ఇవన్నీ చూస్తున్నారు కదా. ఓ మిడిల్ క్లాస్ మ్యాన్ వచ్చి వాడు 5-6 కలిసి థియేటర్కి పర్వాలేదు ఈ మంత్ వచ్చిన మన బడ్జెట్ని సినిమా ఖర్చు పెట్టాలి అంటే వాడి ఫస్ట్ పోస్టరు, టీజరు అండ్ ట్రైలర్ మనం 100% మేము న్యాయం చేస్తున్నాం అని ఓ భరోసా ఇవ్వాలి. వాడికి ఓ ధైర్యాన్ని ఇస్తే వాడు వస్తాడు. సో దానికి కావాల్సింది ఒక వరల్డ్. ఎందుకు మనం హాలీవుడ్ ఫిల్మ్స్ రాగానే ట్రైలర్ చూసి కనెక్ట్ అవుతున్నాం? వరల్డ్. ఇప్పుడు ఏ సినిమా వచ్చినా సరే ఫస్ట్ ఆ బ్యాక్డ్రాప్ గురించి మనకి ఒక పెద్ద క్యూరియాసిటీ. అంటే ఆటో డ్రైవర్ దగ్గర నుంచి లారీ డ్రైవర్ దాకా కూడా వాడు సెల్ ఫోన్లో చూస్తున్నాడు ట్రైలర్. రెగ్యులర్గా ఒక నార్మల్గా ఉన్న కథకి వాడు వెళ్ళాలి అంటే ఓటీటీ కోసం ఆగిపోతున్నాడు. సో వాడిని దాటి థియేటర్ తేవాలంటే వరల్డ్ క్రియేట్ చేయాలనుకున్నాం, క్రియేట్ చేసాం.